నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఒప్పో K13 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చి మంచి అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఒప్పో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న క్రెడిట్ ఒప్పో వాళ్ళకి అనమాట. సో స్టార్టింగ్లోనే మెయిన్ హైలైట్ అని మనం మెన్షన్ చేశారు ఒప్పో K13 5G 7,000 mAh బ్యాటరీ, స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్తో పాటు 80 వాట్స్ చార్జర్ అనేసి పెట్టారు. ఇక్కడ మెయిన్గా చూసుకుంటే మాత్రం 2 కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి. 2 కలర్స్ కూడా బాగానే ఉన్నాయి. చెక్ చేసుకుందాం. మెయిన్ హైలైట్లో చూసుకుంటే మాత్రమే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ వస్తుంది. మంచి ప్రాసెసర్ ఈ ప్రైస్ కాడికి బాగానే ఉంది. అండ్ 80 వాట్స్ చార్జర్, 7,000 mAh బ్యాటరీ, 120 Hz ఓఎల్ఈడి ఫ్లాట్ స్క్రీన్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అనమాట. వేపర్ కూలింగ్ చేంబర్తో పాటు కూడా వస్తుంది. మంచి హీట్ అనేది రెగ్యులేట్ అవుతుంది. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా వస్తుంది. సెకండ్ మోనోక్రోమాటిక్ కెమెరా. 50 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసరికి EOSతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే ఇది వేపర్ చేంబర్ కూలింగ్ ఎలా పనిచేస్తుంది, ఎలా హీట్ని రెగ్యులేట్ చేస్తారు అనే దాని మీద ఒక మంచి ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ మెన్షన్ చేసి అన్నమాట. ఇక్కడ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఫైనల్గా చూసుకుంటే కలర్ OS 15తో పాటు బేస్డ్ ఆన్ Android 15తో పాటు కూడా వస్తుంది. సరే అంత మంచిగా ఉంది. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు, ప్రైస్ ఎంత అంటే ఫస్ట్ చూసుకుంటే ఒప్పో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే స్మార్ట్ ఫోన్ 18,000కు ఉంది. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసుకోవచ్చు, డిస్కౌంట్ వస్తుంది. అండ్ దీంట్లో హైయర్ వేరియంట్ కూడా ఉంది. 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి కదా 18,000, 8GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి కదా 20,000కు వస్తుంది. స్మార్ట్ ఫోన్ 2 కలర్ ఆప్షన్స్ వస్తుంది. ప్రిజమ్ బ్లాక్ కలర్ ఇది. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఐసీ పర్పుల్ కలర్ అనమాట. సో ఇది ఐసీ పర్పుల్ కలర్ 2 కలర్ ఆప్షన్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. బాగుంది, తీసుకోవచ్చు అనేసి అయితే నేను రికమెండ్ చేస్తాను. ఎవరైతే డెలివరీస్ గిగ్ వర్కర్స్ ఉంటారో, లైక్ డెలివరీస్ కానీ రైడ్స్ వర్క్ చేస్తుంటారు, లైక్ ర్యాపిడోస్ కానీ ఓలాస్ కానీ లేకపోతే జొమాటో స్విగ్గీలో పనిచేసే వాళ్ళకి వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటే ఇంకా పెద్ద బ్యాటరీ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇది బాగుంటుంది. సరేనా, ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే మీరు ఫ్లిప్కార్ట్లో నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు, వాల్యూ ఫర్ మనీ. కూడా మైనస్ ఏంటంటే యూఐలో కొన్ని అన్వాంటెడ్ అప్లికేషన్స్ ఉంటాయి, అన్ఇన్స్టాల్ చేసేసుకోండి. కొన్ని నోటిఫికేషన్స్ వస్తాయి, ఇట్లా డిజేబుల్ చేసుకోండి. మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారన్నమాట. సో ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అంటే ఎస్ బై మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే సామ్సంగ్ నుంచి ఉందన్నమాట. సో సామ్సంగ్ వాళ్ళ సామ్సంగ్ M35 5G స్మార్ట్ ఫోన్ ఉంది. వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. ఇక్కడ బ్యాటరీ కూడా సేమ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే AMOLED డిస్ప్లే వస్తుంది. అండ్ ఇక్కడ ఛార్జర్ రావట్లేదు. సో ఛార్జర్కి ఎక్కువ పైసలు పెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ వాళ్ళది ఐక్యూ Z10X 5G స్మార్ట్ ఫోన్. ఇది కూడా మన గుడ్ ఆప్షన్సే. ఇక్కడ కూడా బ్యాటరీ కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు, కానీ ప్రాసెసర్ కూడా జర మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. అండ్ కొంచెం గేమింగ్ సెంట్రిక్ ఉంటుంది అనమాట. సో ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా స్మార్ట్ ఫోన్ చూసుకుంటే OnePlus నుంచి OnePlus Nord C4 Lite 5G స్మార్ట్ ఫోన్ కూడా, ఇది కూడా గుడ్ కాంపిటీషన్ ఉంది. అండ్ దాని తర్వాత ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే పోకో నుంచి అన్నమాట. పోకో X7 5G కూడా ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద కూడా ఆప్షన్స్ అంటాను. మంచి డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ P2 Pro 5G స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. దాని తర్వాత ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే మోటరోలా నుంచి అన్నమాట. మోటరోలా G85 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఇక్కడ కెమెరా నాకు నచ్చుతుంది. 50 మెగాపిక్సెల్ OIS కెమెరా వస్తుంది. సోనీ వాళ్ళ LYT600 కెమెరా అనమాట. అండ్ 120Hz ప్యూర్ డిస్ప్లే వస్తుంది. సో ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఈ లిస్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఒప్పో K13 5Gకి గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి. కానీ బ్యాటరీ పరంగా చూసుకుంటే మాత్రము ఈ స్మార్ట్ ఫోన్ అయితే ఫస్ట్ ప్లేస్ ఉండొచ్చే అవకాశం ఉందన్నమాట, నేను చెక్ చేసిన కాడికి. సో ఒకవేళ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోనే. ఎవరికంటే గిగ్ వర్కర్స్కి అండ్ ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ కావాలన్న వాళ్ళకి ఇది వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, మీకైతే అర్థమైపోయింది కదా నా ఒపీనియన్. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఇదే ప్రైస్ కేటగిరీలో ఆల్టర్నేటివ్స్ చూపించినాను. ఇంకేమైనా కంపారిజన్ వీడియో చేయాలంటే కింద కామెంట్ చేయండి, కంపారిజన్ వీడియో చేస్తాను. ఇంకా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ చేయండి, విత్ ఇన్ 1 డే రిప్లై ఇంకా ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.